కూటమి ప్రభుత్వం గ్రామాల్లో ఉండే రైతులు కావచ్చు, ఎవరైనా ప్రజలకు ఎటువంటి భూముల్లో అవకతవకలు జరిగినా, లేదంటే ఇళ్ల పట్టాల్లో అవకతవకలు జరిగినా వెంటనే సద్వినియోగం అంటే పరిష్కారం పొందేలైతే రెవెన్యూ సదస్సులు అయితే ప్రతి గ్రామాల్లో అయితే నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఒక గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో భాగంగా ఒక రైతు ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వగా తనకున్న సమస్యను చెప్పగా సర్వేర్ అయితే ఫీల్డ్ మీదకి వెరిఫికేషన్కి వచ్చారు. అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఎటువంటి సమస్యతో ఆయన వచ్చారు, ప్లస్ ఇక్కడ ఏం చేయబోతారు అన్నది. అన్న చెప్పండి, అసలు ఏంటి అతని ప్రాబ్లం ఏంటి, ఇక్కడికి మీరు వచ్చారు? వీరు గతంలో వేరొక వ్యక్తి నుంచి ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి. సో వీళ్ళ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్లో ఉన్న సర్వే నెంబర్లు, ఆన్ గ్రౌండ్ ఉన్న సర్వే నెంబర్లు, అలాగే రెవెన్యూ రికార్డ్ అయిన ఆర్ఎస్ఆర్లో కానీ అడంగలో కానీ మా ఎఫ్ఎంబీలో ఉన్న సర్వే నెంబర్లో వ్యత్యాసం ఈరోజు వచ్చి మాకు ఈ సమస్య అనేది చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారి దృష్ట్యా ఈ రెవెన్యూ సదస్సుల నిమిత్తం మంత్రి గ్రామంలో చెప్పడం జరిగింది. దాని విషయం అయ్యి ఎంఆర్ఓ గారు తక్షణమే ఆన్ ద స్పాట్ భూమి మీదకి వెళ్ళి ఎంక్వైరీ చేయమని చెప్పారు. సో ఈ విషయం అయ్యి నేను, గ్రామ సర్వేయరు, రైతు, అర్జీ పెట్టుకున్న రైతు ముగ్గురం వచ్చి ఈ భూమి మొత్తం సర్వే చేయడం జరిగిందండి. సర్వే చేసినప్పుడు వీరు ఏదైతే సర్వే నెంబర్లు చెప్పారో వాటిలో కొంచెం వ్యత్యాసం ఉంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్న సర్వే నెంబర్లు, భూమి మీద ఉన్న సర్వే నెంబర్లో తేడా ఉండడం వలన సరైన సర్వే నెంబర్లో ఈయన ఆన్ గ్రౌండ్ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్లను చూడడం జరిగింది. అది 71/2Cలో ఉన్నారు, అలాగే 2Aలో ఉన్నారు. 2B అనేది బుడమేరు ఉంటుందండి మధ్యలో. 2C 2Aలో వీళ్ళ యొక్క ఎక్స్టెంట్ ఉందండి. ఈ సర్వే నెంబర్లు అండి మేము తీసుకెళ్ళి మళ్ళీ మా మండల సభ్యుల గారి దృష్టిలో పెట్టి ఆయన ఒకసారి మళ్ళీ స్క్రూటినీ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు తగిన చర్యలు తీసుకొని వీరి యొక్క పేరుని రికార్డులో సరి చేస్తారండి. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకుంది, ఎందుకంటే భూముల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఎప్పటికీ కూడా ఇవి రెక్టిఫై కావట్లేదు కాబట్టి. సో ఈ ప్రోగ్రాం వల్ల ఏదైతే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారో దీనివల్ల ప్రజలకు ఎటువంటి యూజ్ ఉందంటారు? తప్పకుండా అండి. ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారి యొక్క ఇబ్బందులన్నిటిని తక్షణమే 45 రోజులైతే 45 రోజులు, లేకపోతే ఆన్ ద స్పాట్లో జరిగేటటువంటి ఎటువంటి సొల్యూషన్ అయినా సరే చేసే విధంగా చర్యలు తీసుకుంటారండి. ఇందులో మెయిన్ ఏమవుతుందంటే ఒక వ్యక్తి తన యొక్క అప్లికేషన్ తీసుకుని వచ్చినప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మండల సర్వేయర్ గారు కానీ, లేదా విలేజ్ సర్వేయర్ కానీ, విఆర్ఓ గారు కానీ అందరూ ఒకే చోట కూటమిగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఉండాల్సిన వర్కులు కానీ, మీటింగులు కానీ, అటెండ్ అవ్వాల్సిన వేరొక విలేజ్లో కానీ వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దాని వలన వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్లో కొంత కాలయాపన జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు పంట ఉండడం వల్ల సర్వే చేయడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న రెవెన్యూ సదస్సుల్లో మండల తహసీల్దార్ వారు, స్పెషల్ ఆఫీసర్ వారు, అలాగే విఆర్ఓ గారు, మండల సర్వేయర్ గారు, మండల గ్రామ సర్వేయర్లు మొత్తం అందరూ ఒకే చోట ఉంటారండి. ఎటువంటి సమస్యనైనా సరే ఆన్ ద స్పాట్లో తీసుకునే డిసిషన్లని ఆన్ ద స్పాట్లో తీసుకుంటారు. కొంచెం స్క్రూటినీ చేసి ఇంకొంచెం 2-3 రైతులని పక్క సమస్య ఉంది, గట్ల మధ్య వ్యత్యాసం ఉంది అన్నప్పుడు పక్కన రైతులను కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలోనే మండల సర్వే గారు సర్వే చేసి స్క్రూటినీ చేసి వెంటనే రికార్డుల్లో వాళ్ళ యొక్క పేర్లు నమోదయ్యేటట్టు, వారి యొక్క సమస్య మొత్తం పూర్తిగా తొలగిపోయి క్లియర్ అయ్యేటట్టు చర్యలు తీసుకుంటారండి. అన్న మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ గ్రామంలోనే ఒక రెవెన్యూ సదస్సు పెట్టి మీకు ఏదైనా ఒక సమస్య ఉంటే అక్కడికి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యను చెప్పడం? ఎందుకంటే నార్మల్గా మనకి ఏదైనా సమస్య వస్తే మండల ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి యాక్చువల్గా. కానీ మొత్తం అధికారులందరినీ కూడా మీ విలేజ్కి అంటే మీ గ్రామానికే పంపించి సమస్యను తెలుసుకోవడం మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా ఉంది మామూలుగా మాకు సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి మా చేలోకి వచ్చి మమ్మల్ని ఆనందపరిచి వెళ్తున్నారు. అది వచ్చిన సరి చేసి మా భూమిని మాకు ఒప్పించవలసిందిగా కోరుతున్నాం. అంటే ఎప్పటి నుండి ఉంది మీకు ఈ సమస్య? ఈ సమస్య మాకు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన కాడి నుంచి ఉంది. ఆన్లైన్ సిస్టమ్ లేకముందు రాలా మాకు ఈ సిస్టమ్ ఇవన్నీ తెలియదు. ఆన్లైన్ సిస్టమ్ వచ్చినాక పాస్ పుస్తకం లేక ఎక్కల ఇది భూమి. ఓకే, మరి గతంలో ఎక్కడ చేయలేదా ఆన్లైన్లోకి ఎక్కించే ప్రయత్నం జరగలేదు? అప్పట్లో ఒరిజినల్ దస్తావేజ్ లేదు, దానికి లింక్ దస్తావేజ్ కావాలని ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అప్పట్లో అడిగారు. ఆ లింక్ దస్తావేజ్ ఇప్పుడు దొరికింది ఒక రైతు దగ్గర, నాకు అమ్మిన ఆయన దగ్గర. ఆయన చనిపోయే ముందు నాకు ఇచ్చాడు, అందాక ఇలా అయింది. ఆ లింక్ దస్తావేజ్ దొరకబట్టి ఇప్పుడు నేను ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకుంటున్నాను. ఇంకొక మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ రెవెన్యూ సదస్సులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తి అతను అర్జీ పెట్టుకునేటప్పుడు ఇంతకుముందు మనకి మీ సేవలో కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సచివాలయంలో కానీ రుసుము ఉండేది, ఇంత అమౌంట్ చెల్లించాలని చలానా ఉండేది. ఈ రెవెన్యూ సదస్సులో చలానా అనేది ఏమీ అవసరం లేదండి, జీరో ఫీజు అనమాట, జీరో మేకింగ్ ఫీజెస్ అని. అలాగే పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టంలో కూడా వీటిని అప్లోడ్ చేస్తారు. వెంటనే వాళ్ళకి
అర్జీ పెట్టిన వెంటనే రిసిప్ట్ ఇస్తారు. జీరో అమౌంట్ అండి. అమౌంట్ కూడా ఎవరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అధికారులందరూ ఒకచోటే ఉంటారు. తక్షణమే నిర్ణయాలు తీసుకుంటారు. చర్యలు తీసుకొని వెంటనే వారి యొక్క సమస్యని 100% కంప్లీట్ చేస్తారండి. థ్యాంక్ యూ.